చైనాలో ఉండేది కమ్యూనిస్ట్ ప్రభుత్వమే, అందరూ కమ్యూనిస్టులు ఉంటారు. కానీ అక్కడ కొన్ని కరప్షన్ వ్యవహారాలు ఈ మధ్యకాలంలో 180 మందిని సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ కానీ శిక్షించడం కానీ జరిగినటువంటి, ఉద్యోగాల నుంచి తొలగించడం కానీ. అసలు ఇప్పుడు కమ్యూనిస్టు నాయకుల్లోనే అవినీతి పెరిగిపోవడం అన్నటువంటిది ఆ పార్టీకే పెద్ద సమస్యగా మారుతోంది. తాజాగా చైనాలో ఒక మేయర్కి సంబంధించి $4.5 బిలియన్ విలువైనటువంటి బంగారం దొరకడం అన్నది సంచలనం సృష్టించింది. 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల క్యాష్, ఇక దాన్ని లెక్కేలేక క్యాష్ను కూడా టన్నుల్లో లెక్కేసినటువంటిది అపార్ట్మెంట్లో దొరికింది. ప్రస్తుతం అతనికి ఏకంగా ఉరిశిక్ష విధించారు. అయితే అతను యాంటీ జిన్పింగ్ స్టాండ్ తీసుకోవడం వల్లనే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారన్నది ఈయన అనమాట. ఇలాంటి పరిస్థితులు చైనాలో ఏది నిజమో ఎవరని చెప్పలేం. ఈ బంగారం తీసుకెళ్ళి అక్కడ పెట్టి చేపిస్తున్నాడు అన్న జిన్పింగ్ మీద ఒక ఆరోపణ ఉంది, అది మనం ధృవీకరించలేం. అదే సందర్భంలో అతను సంపాదించుకున్నాడు ఇంత అన్నటువంటిది మరొకటి. మరి అప్పుడు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అన్నది ప్రశ్న.